52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొంటుందని, తాము అంతకంటే ఎక్కువగా రైతుల నుంచి సేకరిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్. అయితే కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయిన తర్వాత మరింత ధాన్యం కొంటుందని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీకు కోటా ఇచ్చిందో ఆ కోటా ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకుందో ఆ కోటనే ఇంకా పూర్తి చేయకుండా కేంద్రాన్ని విమర్శించే నైతిక ఎక్కడదని అడుగుతాను. అది అయిపోయినాక అడగండి. ఇంకా మా దగ్గర ధాన్యం ఉంది, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మాకు కొంత కోటా పెంచండి. డెఫినెట్గా అనేక సార్లు పెంచాం. నేను స్వయంగా గత 4-5 సంవత్సరాలుగా నేను మాట్లాడి పెంచాను. పీయూష్ గోయల్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ. తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే ఎఫ్సిఐ రైస్ తగ్గిస్తుంది. రైతులు అమాయకులను, భారతీయ జనతా పార్టీకి నోరు లేదనో, ఈరోజు మా మీద వాళ్ళ అసమర్థత, వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ పొరపాట్లు, వాళ్ళ చేతగానితనము కేంద్ర ప్రభుత్వం మీద, ఎఫ్సిఐ మీద, ప్రధానమంత్రి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.